పరిశుద్ధాత్ముడు నింపబడినప్పుడు ఈ స్వరూపం పరిశుద్ధాత్ముడి స్వరూపం రాగలుగుతుంది. గలతీ పత్రిక 4:19 క్రీస్తు స్వరూపము యందు ఏర్పడి వరకు మీ విషయమై నాకు ప్రసవేదన కలుగుతుంది అంటున్నాడు. ఎవరు మనలో ఉండే లోకమాలిన్యాన్ని కడగగలిగేవాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆత్మచేత కడగబడాలి అంటాడు. యెషయా గ్రంథం 4:4 మీరు ఆత్మచేత కడగబడాలి. కల్మషములను శుద్ధి చేయగలిగేటువంటి దేవుని ఆత్మ. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలోనికి పోయబడతాడో ఆ పాళ్ళు పరిశుద్ధాత్ముడు పాళ్ళు పెరిగే కొలదే నువ్వు శుద్ధీకరణ చేయబడుతూ ఉంటావు, ఆత్మచేత నింపబడతావు సహోదరుడా. నీలో ఉన్న లోకాశలు, లోకములో ఉన్న పాపం అంతా కూడా ముందుగా వచ్చినటువంటి బాల్యకాలంలో వచ్చినటువంటి పాపం అంతా బయటికి వెళ్ళి నీలో క్రీస్తు కనపడుతూ ఉంటాడు. అప్పుడే నిజ క్రైస్తవుడిగా మార్చబడగలమని కూడా మనం చేస్తాం. అంతే తప్ప పరిశుద్ధాత్మ లేనిదే మందిరానికి వెళ్తామంటే పాస్టర్ గారు, పరిశుద్ధాత్మ లేనిదే మేము వాక్యం చదవగలుగుతామా, పరిశుద్ధాత్మ లేనిదే ప్రార్థించగలుగుతామంటే అవన్నీ కూడా ఆయా పాళ్ళు అని కూడా మీకు మనం చేస్తున్నాను. పూర్తిగా నింపుదల కలిగినప్పుడు ఆ వ్యక్తి డాంబికంగా కనిపించకుండా, ఆ వ్యక్తి గర్వపు మాటలు పలకకుండా, ఆ వ్యక్తి నేను అనే స్వభావం పూర్తిగా చచ్చిపోద్ది ఆ వ్యక్తిలో. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నేను అనే స్వభావం చచ్చిపోద్ది ఆ వ్యక్తిలో పూర్తిగా. నీలో నాలో దేవుడే కనిపిస్తాడు ప్రజలకి అని కూడా మనం చేస్తూ. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు ఒక ఇంటికి వెళ్ళి తలుపు నెట్టినప్పుడు మమ్మీ యేసయ్య వచ్చాడు మనకి ఇంటికి అని చెప్పాడట కుర్రాడు. తీరా వచ్చి చూసరికి నిజంగానే యేసు ప్రభువులా కనిపించారట. ఆయన స్వరూపము, ఆయన మాట, ఆయన గాంభీర్యత, ఆయన యొక్క వ్యక్తిత్వం కూడా యాజ్ ఇట్ ఈజ్గా యేసు ప్రభువులా ఉన్నారట ఆయన. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నిన్ను ఆయన స్వరూపంలోకి మార్చడానికి వస్తారని కూడా మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్ముడిలో ఏ లోతుల్లో మనం ఉన్నాం, ఇంకా నింపుదల కావాలి. ప్రజలు ఎందుకు నింపబడలేకపోతున్నారంటే ఎవరైనా ఆధ్యాత్మికంగా పడిపోయిన వాళ్ళని చూస్తూ ఉంటారు చాలామంది. ఆ పడిపోయిన వాళ్ళని చూసి వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళనే చూస్తూ వీళ్ళు పడిపోతూ ఉంటారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు క్రిందికి దిగిపోతూ ఉంటాడు. దావీదు పాపం చేసినప్పుడు కూడా దావీదులో పరిశుద్ధాత్ముడు ఉన్నాడని బైబిల్ చెప్తున్నాడు. పాపం చేసినప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు లోపల ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు లోపల పూర్తిగా వెళ్లకుండా స్థాయి తగ్గిపోయి ఉన్నాడు. అందుకని దావీదు 51వ కీర్తనలో నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయకు అంటే ఉన్నాడు, పూర్తిగా తీసేయొద్దు నాయన, నేను ఇంకా అభివృద్ధి చేసుకుంటాను, పరిశుద్ధాత్మలో ఎదుగుతాను నేనని చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా దావీదు వినలేదు కనుక పరిశుద్ధాత్ముడికి కామైపోయారు. ఆయన చెప్పినట్టుగా విన్నప్పుడు ఆయన ప్రేరేపణ కూడా తగ్గిస్తూ ఉంటాడు. ఆయన చెప్పినట్టుగా విన్నప్పుడు ఆయన ఆనందిస్తూ మనలో ఆనందంలో నడిపిస్తూ ఉంటాడని కూడా మనం చేస్తూ పరిశుద్ధాత్మని కలిగి పరిశుద్ధాత్మలో నింపబడాలంటే మనం లోకం వైపు చూడకూడదు, లోకంలో పడిపోయిన వాళ్ళ వైపు చూడకూడదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం స్టార్టింగ్లో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమోళ్ళు మనల్ని ఆవరించినా కానీ మనము విశ్వాసమునకు కర్తయ్యను దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూస్తూ నడవాలని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. యేసు వైపు చూసినప్పుడే నువ్వు యేసులాగా మార్చబడగలుగుతావు తప్ప ఆ దైవజనుడిని ఈ దైవజనుడిని లేకపోతే సంఘంలో సీనియర్లుగా ఉండి పడిపోయినటువంటి వాళ్ళని చూస్తే నువ్వు కూడా పడిపోతావు. ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడతావు ఇంకా లోకంతో నీకు కనెక్షన్ తెగిపోద్ది. నీలో అవి చేరటానికి ఖాళీ ఉండదు సహోదరుడా. నువ్వు పూర్తిగా నింపుదల కలిగి ఉంటావు, నువ్వు పొర్లి ప్రవహిస్తూ ఉంటావు. నిత్యము ఊరడి నీటి బుగ్గగా పరిశుద్ధాత్ముడు ఉంటాడు, నిత్యము పొర్లుతూ ఉంటావు. నీవు వెళ్ళి చోటల్లా కూడా ప్రజలు బ్రతుకుతూ ఉంటారు, నీవు వెళ్ళి చోటల్లా కూడా వాళ్ళ దాహాన్ని తీర్చుతాడు పరిశుద్ధాత్ముడు నీలో ఉండని కూడా మనం చేస్తూ. అలాంటి గొప్ప జీవపు నదిగా వాని కడుపులో నుంచి జీవజల నదులు పారినని చెప్పినటువంటి ఆ నదిగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు మార్చుతాడని, ఆ విధమైన నదిగా అనేక మంది జీవితాల్ని వెలిగించేలాగా, ఉప్పు నీటిని మంచినీళ్ళుగా మార్చేలాగా ఆ గొప్ప నదిగా మనం మార్చబడటానికి పరిశుద్ధాత్ముడిలో పాళ్ళు పెంచుకోవాలని ప్రార్థనలో వాక్యములో ఎక్కువగా జీవిస్తే ఈ పరిశుద్ధాత్మలో ఉన్నతమైన అనుభవాల్లోకి వెళతామని కూడా మనం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఈరోజు మీరు మాట్లాడిన పరిశుద్ధాత్మలో పాళ్ళు, పరిశుద్ధాత్ముడిలో ఉన్న లోతుల గురించి మీరు మాట్లాడినందుకు వందనాలు. నా యందు విశ్వాసం ఉంచిన వానికి కడుపులో నుంచి జీవ జల నదులు పారునని సెలవిచ్చిన వాడా, ఇప్పుడే ఆ పరిశుద్ధాత్మ నింపుదల దయచేసి మా గిన్నె నిండి పొర్లి ప్రవహించి అనేకుల దాహాన్ని తీర్చే వ్యక్తులుగా ఉండడానికి సహాయం చేయమని, ఈ ఎపిసోడ్కి సహాయం చేస్తున్నటువంటి మా ప్రియులందరినీ, సంఘస్థులను, కుటుంబస్తులను దీవించి ఆశీర్వదించమని, ఏడాత్మలు కలిగిన వాడా నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామములో
ప్రార్థించి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి, సమాధాన, సహవాసము, భద్రత, కాపుదల కూడి ఉన్న మనకును భూలోకంలో ఉన్న పరిశుద్ధులకును ఈ ఎపిసోడ్కి సహాయం చేస్తున్నటువంటి కుటుంబస్తులకును దేవుని మహాకృపతోడే నడిపించి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. అడ్రస్ పరిశుద్ధాత్మ సహవాసం, షిరిడి నగర్, పాలంగి, ఉండ్రాజవరం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 94300862 మరి ఒకటి 9493008674.